అప్డేట్ మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ అభిమాన సీరియల్ రాబోయే ఎపిసోడ్లలో ఊహించని ఒక భారీ ట్విస్ట్ మనల్ని అలరించబోతోంది. చక్రి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తూ అతని చిన్ననాటి ప్రాణమిత్రుడు అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతని రాకతో గతాంతరానికి సంబంధించిన ఒక పెను నిజం వెలుగులోకి వస్తుంది. దాంతో చక్రిపై మహాలక్ష్మికి ఉన్న కోపమంతా కరిగిపోయి అతని ప్రేమని అర్థం చేసుకుని మళ్లీ ఇద్దరూ ఒక్కటవుతారు. ఈ ఉత్కంఠభరితమైన మలుపుల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఆ పాత స్నేహితుడు దాచిన ఆ కీచక నిజం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసేయండి. అలాగే చక్రి, మహాలక్ష్మిల జోడీ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని ఆశించే వారంతా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. కథలోకి వెళ్తే మహాలక్ష్మి తాను అనుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటుంది. చక్రికి శాశ్వతంగా దూరమవ్వాలనే తన ఆలోచనను ఇంట్లో ఉన్న మాధవికి నిష్కర్షగా చెప్పేస్తుంది. అంతటితో ఆగకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకుల కోసం పిటిషన్ కూడా దాఖలు చేస్తుంది. ఈ విషయానికి తెలియగానే చక్రి పూర్తిగా కుంగిపోతాడు. తన వైవాహిక బంధం ముగిసిపోయిందని, ఇక తన భార్య తనకు దక్కదనే వేదనతో కన్నీరు మున్నీరవుతాడు. అది చూసి కేశవ అతన్ని మందలిస్తూ, ఇదంతా నువ్వు స్వయంగా తెచ్చుకున్న సమస్యే. మొదట్లో నువ్వు ప్రవర్తించిన తీరు వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బాధపడి ఏం లాభం అని అంటాడు. దానికి చక్రి బదులిస్తూ, లేదు, మీ అందరి సాక్షిగా చెబుతున్నాను. కోర్టు మనకి 6 నెలల సమయం ఇచ్చింది. ఈలోపు ఎలాగైనా నా నిజాయితీని నిరూపించుకుని ఆమె మనసును గెలుచుకుంటాను అని ధీమాగా చెబుతాడు. అప్పుడు మాధవ జోక్యం చేసుకుని, నువ్వు ఆమెను ప్రసన్నం చేసుకోవడంలో తప్పు లేదు కాని మళ్లీ తొందరపడి ఎలాంటి తప్పులు చేయకు. ఆమెను ఎక్కడా నొప్పించకుండా జాగ్రత్తగా చూసుకో. మీరిద్దరూ సంతోషంగా కలిసి బతకాలని, ఈ ఇల్లు ఆనందంతో వర్ధిల్లాలని మేమంతా కోరుకుంటున్నాం. మీ సంసారం చక్కబడితే మా అందరి జీవితాలు కూడా ప్రశాంతంగా సాగుతాయి అని హితవు పలుకుతాడు. కేశవ కూడా ఆ మాటలను సమర్థిస్తాడు. ఇంతలో ఇంట్లో అందరికంటే చిన్నవాడైన కన్నా ఎమోషనల్ అవుతూ చక్రి చెయ్యి పట్టుకుని, అన్నయ్యా, నువ్వు ఏమైనా చేయి. కాని వదినను మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపాలి. నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం వదినను ఇక్కడే ఉంచే బాధ్యత నీదే అని పట్టుబడతాడు. తమ్ముడి ఆవేదన చూసి చక్రి కరిగిపోతూ, ఖచ్చితంగా మీ వదినను ఎక్కడికి వెళ్లనివ్వను, తనని ఒప్పించి మనతోనే ఉంచుకుంటాను అని మాట ఇస్తాడు. ఆ తర్వాత మహాలక్ష్మికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన హద్దుల్లో ఉంటూ ఆమె మనసును ఎలా మార్చాలా అని చక్రి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెడతాడు. ఇదిలా ఉంటే కథలో మరో పెద్ద రచ్చ మొదలవుతుంది. శైలు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో చక్రి ఇంటికి వస్తారు. మీ తమ్ముడు కేశవ మా అమ్మాయిని మాయమాటలతో లొంగదీసుకున్నాడు అంటూ ఇంటి ముందు పెద్ద గొడవకు దిగుతారు. ఆ సమయంలో మహాలక్ష్మి ధైర్యంగా ముందుకు వచ్చి వారికి ఎదురు నిలుస్తుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ మోసం చేయలేదు. మా మరిది కేశవ చాలా బుద్ధిమంతుడు. అలాగని మీ అమ్మాయిని తప్పు పట్టడం లేదు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తల్లిదండ్రులుగా మీ పిల్లల భవిష్యత్తుపై మీకు హక్కు ఉంటుంది. కానీ వారికి నచ్చిన జీవితాన్ని ఇస్తేనే కదా వాళ్లు సంతోషంగా ఉంటారు. అలా కాకుండా బలవంతంగా వేరే పెళ్లి చేస్తే, ఆమె ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీరే బాధపడాల్సి వస్తుంది. ఈ కుటుంబం గురించి మీకు ఎవరు తప్పుగా చెప్పారో కాని, నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి నన్ను వీరంతా ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు. ఇక్కడున్న నలుగురు అన్నదమ్ములు నన్ను ఒకరు తల్లిలా, మరొకరు కూతురిలా, ఇంకొకరు దేవతలా భావిస్తారు. మా పెద్దాయన అయితే నన్ను కన్నకూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు. మగవాళ్లు ఉన్న ఇంట్లోకి పంపడానికి భయపడటం సహజమే కాని, నేను ఇక్కడే సురక్షితంగా ఉన్నాను. నా పుట్టింట్లో కూడా దొరకనంత ప్రేమ, రక్షణ నాకు ఈ కుటుంబంలో లభించాయి. ఇంతకంటే మీకు ఇంకేం రుజువు కావాలి అంటూ వారికి గట్టి సమాధానం ఇస్తుంది. మహాలక్ష్మి మాటలకు శైలు తల్లిదండ్రులు నీళ్లు నమిలినా తమ పంతం వీడకుండా, ఏది ఏమైనా మా అమ్మాయిని మాత్రం ఈ ఇంటికి కోడలిగా పంపం అని తెగేసి చెప్పి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక శైలు తన తల్లిదండ్రులను నిలదీస్తుంది. నన్ను అడగకుండా వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ చేయడం ఏంటి అని కోప్పడుతుంది. దానికి ఆమె తండ్రి,
నువ్వు ప్రేమించాననగానే వాళ్ళెలాంటి వాళ్ళో తెలియకుండా నీ జీవితాన్ని ఎలా అప్పగిస్తాం? అంటాడు. దానికి శైలు స్పందిస్తూ, కేశవ నన్ను ప్రేమించలేదు. నేనే అతని వెనుక పడ్డాను. అతనికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని అమాయకుడు. మెకానిక్ అయినా చాలా మంచి మనసున్నవాడు. అలాంటి వాడు భర్తగా దొరకడం నా అదృష్టం. నేను వారి ఇల్లంతా చూశాను, అందరూ చాలా మంచివాళ్ళు. దయచేసి మా పెళ్లికి అంగీకరించండి. అయితే నేను ఇప్పుడే కెరియర్ వదిలేసి పెళ్లి పీటలు ఎక్కను. మిమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించి లైఫ్లో సెటిల్ అయ్యాకే వివాహం చేసుకుంటాను. అప్పటివరకు కేశవ నాకోసం ఎదురుచూస్తాడు అని ఖచ్చితంగా చెబుతుంది. ఆమె మాటలకు తండ్రి కాస్త శాంతించి, సరే, నీ నమ్మకాన్ని గౌరవిస్తున్నాం. కాని ఈలోపు మీరిద్దరూ హద్దులు దాటి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని హెచ్చరిస్తాడు. దానికి శైలు ఒప్పుకుంటుంది. వెంటనే ఈ విషయాన్ని కేశవకు చెప్పగా అతను కూడా హర్షిస్తూ, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ శైలు. మీ నాన్న ఎన్నో ఆశలతో నిన్ను చదివించారు. వారిని బాధపెట్టడం తప్పు. ముందు నువ్వు అనుకున్నది సాధించు. అలాగే మా అన్నయ్య చక్రి సంసారం కూడా ఇంకా సెటిల్ కాలేదు. పెద్దన్నయ్య జీవితం ఒక దారికి వచ్చాక మనమిద్దరం పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకుందాం అని సర్దిచెబుతాడు. వీరి పరిణతిని చూసి శైలు తల్లిదండ్రులు కూడా ఆఖరికి వారి ప్రేమను అంగీకరిస్తారు. ఇక మరోవైపు చక్రికి ఒక ఊరట లభిస్తుంది. కోర్టు వారి విడాకుల కేసును 6 నెలల పాటు వాయిదా వేస్తుంది. లాయర్ ఫోన్ చేసి, చక్రిగారు, మీరు కోరుకున్నట్లే కోర్టు మీకు 6 నెలల సమయం ఇచ్చింది. సాధారణంగా భార్యాభర్తలు విడిపోయే ముందు ఆలోచించుకోవడానికి చట్టం ఇచ్చే సమయం ఇది. ఆ రోజు కోర్టులో మీ బాధ చూసి మాకే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీ భార్య ఎంత మొండిగా ఉన్నా బలవంతంగా ఎవరి మనసులోనూ ప్రేమను పుట్టించలేం కదా. ఈ 6 నెలల్లో ఆమెను మెప్పించి మీ కాపురాన్ని నిలబెట్టుకోండి అని సలహా ఇస్తుంది. దాంతో చక్రి ఎంతో సంతోషించి, ఎలాగైనా తన భార్య మనసు గెలుచుకుంటానని మాధవకు ప్రామిస్ చేస్తాడు. సరిగ్గా ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. చక్రికి అతని చిన్ననాటి మిత్రుడు సుభాష్ నుండి ఫోన్ వస్తుంది. ఊరొస్తున్నట్లు చెప్పడంతో చక్రి అతన్ని ఇంటికి ఆహ్వానిస్తాడు. మరుసటి రోజు చక్రి ఏదో పని మీద బయటకు వెళ్లిన సమయంలో సుభాష్ వాళ్ల ఇంటికి వస్తాడు. ఇంట్లో ఉన్న మాధవ, కన్నాలు అతన్ని పలకరించి, అక్కడికి వచ్చిన మహాలక్ష్మిని చక్రి భార్యగా పరిచయం చేస్తారు. మహాలక్ష్మిని చూడగానే సుభాష్ గుర్తుపట్టి, నువ్వు మహాలక్ష్మివి కదా, మనం చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నాం అని పాత విషయాలు తీస్తాడు. ఇద్దరూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుండగా సుభాష్ నవ్వుతూ, చివరికి నీ చిన్ననాటి ప్రేమికుడినే పెళ్లి చేసుకున్నావన్నమాట. చిన్నప్పుడు వాడు నీకోసం ప్రాణమిచ్చేవాడు, నువ్వంటే వాడికి అంత ఇష్టం అని సరదాగా అంటాడు. మహాలక్ష్మికి ఏమీ అర్థం కాక, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇంకెవరు, మన ముగ్గురితో ఎప్పుడూ ఉండే మన చక్రి అని అసలు నిజం బయటపెడతాడు సుభాష్. అంతేకాదు, తన దగ్గరున్న ఒక పాత గ్రూప్ ఫోటోను తీసి మహాలక్ష్మికి చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే మహాలక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. చిన్నప్పుడు తోటి పిల్లలు తనను ఏడిపిస్తుంటే చక్రి వాళ్లతో దెబ్బలాడి తనను ఎలా కాపాడేవాడో ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా ఆమె కళ్లముందు కదలాడుతాయి. తన భర్త చక్రి ఎవరో కాదు, చిన్నప్పుడు తన ప్రాణంగా చూసుకున్న స్నేహితుడే అని తెలిసి ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రికి కూడా సుభాష్ ద్వారానే మహాలక్ష్మి తన చిన్ననాటి స్నేహితురాలనే విషయానికి తెలుస్తుంది. సుభాష్ వెళ్ళిపోయాక మహాలక్ష్మి ఏడుస్తూ ఆ ఫోటోను చక్రికి చూపించి, ఈ విషయానికి నాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తుంది. దానికి చక్రి, ఆ ఫోటో నా దగ్గర లేదు మహా, అసలు చిన్ననాటి మహాలక్ష్మివే నువ్వనే ఆలోచనే నాకు రాలేదు అని చెబుతాడు. దాంతో మహాలక్ష్మి తీవ్ర పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. చిన్నప్పటి నుండి నాకోసం పరితపించిన నీ స్వచ్ఛమైన ప్రేమని నేను గుర్తించలేకపోయాను. నిన్ను వదిలించుకోవాలని చూసి పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు చక్రి, ఇకపై నిన్ను ఎప్పటికీ వదలను. ఈ ఇంటి కోడలిగా నీ భార్యగా ఇక్కడే ఉంటాను అంటూ చక్రిని గట్టిగా హత్తుకుంటుంది. అలాగే మాధవ కాళ్లపై పడి క్షమాపణలు వేడుకుంటుంది. చక్రి కూడా ఆనందంతో, నువ్వంటే నాకు ప్రాణం మహా అని మురిసిపోతాడు.
మాధవ కూడా కళ్ళ నీళ్లతో వారిని మనస్ఫూర్తిగా దీవిస్తాడు. అలా చక్రి, మహాలక్ష్మిల మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయి, వారిద్దరూ మళ్లీ ఒక్కటవుతారు. రాబోయే ఎపిసోడ్స్లో ఇలాంటి ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ సీన్స్ మన ముందుకు రాబోతున్నాయి. మరి చక్రి, మహాలక్ష్మి జోడీ ఎల్లకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.